చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని, జనసేన పార్టీ నాయకులు పసుపులెట్టి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు సిఆర్ రాజన్లు జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సత్కరించి ఘనంగా ఆహ్వానం పలికారు. ఆంజనేయ స్వామి గుడి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథులు ఒక్కొక్కరు చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20-25 సంవత్సరాలు కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేస్తాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు. 40,000కు పైగా దొంగ ఓట్లు, మెజారిటీ వచ్చిన 43,000 ఓట్లు కలుపుకుంటే 83,000కు పైచిలుకు మెజారిటీతో మనం గెలిచామని ఎమ్మెల్యే అన్నారు. మండల స్థాయి సమస్యలనే కాకుండా గ్రామ స్థాయి సమస్యలను కూడా నేనే దగ్గరుండి పరిష్కరిస్తానని అన్నారు. కలిసికట్టుగా ఉన్న మనందరినీ ఏదో ఒక విభేద అభిప్రాయాలతో విడగొట్టాలని చూస్తున్నారని, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నాని అన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా నేను ముందుండి సమస్య పరిష్కరిస్తానని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతటి అఖండ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏం లేదు, మీకు అందరూ తెలుసు. నేను ఒకటే, తెలుగుదేశం జనసేన బంధం ఇంకా 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా కలిసి ఉంటుంది. అభిప్రాయ భేదాలు పెట్టేందుకు చాలా మంది వస్తారు, దాన్ని నమ్మకండి. మీరు ఏది సమస్య వచ్చినా నా దృష్టి తెచ్చి నేను కంపల్సరీ చేసి పెడతా. నేను మీ అందరికి అన్నదమ్ములు లాగా ఇంట్లో కుటుంబ సభ్యులు లాగా అదే విధంగా ఉంటా, ఎప్పుడు అదే విధంగా ఉంటా. ఈ రోజు 43,850 ఓట్లు మెజార్టీ, దాంతో పాటు పాత 41,000 మెజార్టీ పూర్తి వచ్చిందంటే ఆల్మోస్ట్ 85,000 ఓట్లు మెజార్టీతో మనం గెలిచాం. అది కలుపుకోబోతా అన్నప్పుడు కొందరు వైసీపీ దొంగలు కూడా ఉంటారు. మీకు అంటే అందరినీ నేను చెప్పిన ఎక్కడో ఒకరో ఇద్దరు కొంచెం ఉంటారు. వాళ్ళు మనకి అభిప్రాయ భేదాలు పెట్టి మనం ఏ విధంగా పెట్టిద్దాం అనుకుంటారు. దయచేసి నమ్మకండి. మీకు ఏమైనా గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా నేను ఎక్కడికైనా మీ ద్వారా మీ సమస్య అంటే నా సమస్య లెక్క నేను వచ్చి పరిష్కరిస్తా. అభివృద్ధి నడుస్తున్న మోడీ గారు, అనుభవంలో కలిగిన చంద్రబాబు నాయుడు గారు, ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు నేర్పించింది, ముఖ్యంగా మన నాయకుడు నేర్పించింది ఒక మెట్టి ఎక్కాలంటే మనం తగ్గాలి అని. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాలుగు మేము వస్తున్నాం, నా కోసం ఆగారు.